జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు మాత్రమే వచ్చారు? ఆవిడ అదే నా ప్రత్యర్థి రాలేదా? ఆవిడ రాకపోతే ఎలక్షన్లే అవసరం లేదు. నేనే యునానిమస్ లీడర్నే. అంత తొందరపడకండి అన్నా, మా వదిన వస్తున్నారు. ఎప్పుడు వస్తారు ఆవిడ? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెప్పండి. అటు చూడండి. తలకా కట్లేంటమ్మా, యాక్సిడెంట్ అయిందా? అందుకే నిన్న ఫ్యాక్టరీకి రాలేదా? చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పమంటారన్నా, మా ఆయనకి ఇష్టం లేకపోయినా మీకోసం, మీ బతుకులు బాగు చేయటం కోసం ఈ యూనియన్ ఎలక్షన్లో నిలబడ్డాను. కానీ మంచికి కాలం కాదు కదా ఇది. ఒకరు మంచి చేయాలనుకుంటే 100 మంది అతన్ని తొక్కేస్తారు, నిలబడితే పడగొడతారు, ప్రశ్నిస్తే గొంతు నులిమేస్తారు, ఎదురు తిరిగితే చంపేస్తారు. ప్రస్తుతం ఇదే జరుగుతుందన్నా. కొంతమంది బలవంతులు మనలాంటి పేదవాళ్ళని, బలహీనులని అణిచివేస్తున్నారు. మనం అధికారంలోకి రాకుండా తొక్కేస్తున్నారు. మనం 3 పూటలా తినకుండా మన కంచంలో మట్టి పోస్తున్నారు. ఏంటమ్మా నా వైపు చూస్తూ మాట్లాడుతున్నావు? మీరే చెప్పండి అన్నా, మనం మంచి బట్టలు కట్టుకోకూడదా? మంచి తిండి తినకూడదా? మంచి ఇంట్లో ఉండకూడదా? మన పిల్లలు మంచి చదువులు చదవకూడదా? మన తలరాతలు మారి మనం మంచి బతుకులు బతకూడదా? కార్మిక జీవితం మనతోనే అంతమై మన పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ధనవంతులు అవ్వకూడదా? ఇదే నా ప్రశ్నన్నా. వీటి కోసమే, సమాధానాల కోసమే ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. అక్కడ ఏం జరుగుతుంది? తను వర్కర్స్తో ఏం మాట్లాడుతోంది? మన యూనియన్ లీడరే ఆవిడ్ని యాక్సిడెంట్ చేయించుంటాడు. ఆడదని కూడా చూడకుండా అంత పని చేశాడు ఆ దుర్మార్గుడు. పాపం ఆవిడ మన కోసం చెయ్యి విరగొట్టుకుంది, ఆఖరికి మన కోసం తలకి దెబ్బ కూడా తగిలించుకుంది. అయినా పర్వాలేదన్నా, మీ అందరి కోసం నా రక్తం చిందించడమే కాదు, నా ప్రాణాలైనా ఇస్తాను. మీ జీవితాలు బాగుపడటం కోసం నా ఆత్మ బలిదానం చేస్తాను. ఏంటి సార్, బుద్ధుందా నీకు? అక్కడ అందరూ తన చుట్టూ గుమిగూడుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పర్వాలేదు సార్, నైట్ మందు బిర్యానీ ఇచ్చాం కదా, ప్రతి ఓటు మనకే. ఇప్పుడే ఓటింగ్ పూర్తయింది.
మరికొద్ది నిమిషాల్లో విజేతలు ఎవరో ప్రకటిస్తాం. వదినా, పావని, మీ మౌన వ్రతం ఉపవాసం అంతా వ్యర్థమైపోయాయి. ఏమైంది వదినా? ఏం జరిగింది పిన్ని? మీరు ఆశించినట్లు జరగలేదే. అంటే వసు 10 ఓట్ల తేడాతో ఓడిపోయింది వదినా. వసు ఓడిపోయిందా? అవును, అప్పటికే పాపం ఎన్నో ప్రయత్నాలు చేసిందట, కానీ ఫలితం దక్కలేదు. దేవుడికి కనికరమే లేదు. మంచిని గెలిపించాలి గాని ఓడించటమేంటి? అంతా కలిసి కుట్ర చేసి వసుని ఓడించుంటారు. మంచికి కాలం కాదత్తయ్య ఇది. వసు ఓడిపోయిందంటే రేపటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళలేదు కదా. వసు మాత్రమే కాదత్తయ్య, అభిని కూడా ఫ్యాక్టరీకి రానివ్వరు. ఇప్పుడే కౌంటింగ్ పూర్తయింది. ఈ ఫ్యాక్టరీ వర్కర్ యూనియన్ ఎలక్షన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో శ్రీ వసుంధర గారు గెలిచారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.